ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను నా ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరేక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైన సీమోను పేతురు రాత్రంతా కష్టపడ్డాడట. కాని ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు. అతని దోణిలో కూర్చోడానికి ప్రభువుకు పేతురు గారు స్థానమిచ్చారు. ప్రభువు చెప్పే మాటలు అతడు విన్నాడు. ఆయన చెప్పినట్లుగానే చేశారు. విస్తారమైన చేపలు పట్టాడు. వాటన్నింటినీ విడిచి ప్రభువును వెంబడించాడు. వరలో కడుక్కుంటున్నటువంటి పేతురు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రభువు పనిచేసే వారితో పనిచేస్తారు, సాగిపోయే వారితో సాగిపోతారు. కానీ పని పాట లేకుండా సోమరిగా కూర్చుండే వారితో ఆయన కూర్చోడు. మోషే మందలు మేపుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. గిద్యోను గానుగా చాటిన గోధుమలు దుల్లుచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం. ఎలీషా తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. 1వ రాజులు 19వ అధ్యాయము 19వ వచనం. పేతురును కూడా తన వలలు కడుక్కొనిచుండగా ప్రభువు ఆయనను ఎన్నుకున్నారు. ప్రభువు నీ చేతికి వచ్చిన పని ఏదైనా నమ్మకంగా నువ్వు చేయగలిగితే తప్పక ఆయన పని కొరకు నిన్ను వాడుకుంటారు. రెండవదిగా పేతురు గారు చేసింది ఏంటంటే, తన దోణిలో ప్రభువుకు స్థానమిచ్చారు. అప్పటికే రాత్రంతా వేటాడి అలసిపోయాడు పేతురు గారు. చేపలేమీ పట్టలేకపోయాడు. దానితో చెప్పలేనంత నిరుత్సాహం. పేతురు గారు తన దోణిలో ప్రభువు ఉండడానికి ఇష్టపడ్డాడు. దోణిను లోతుకు నడిపించాడు. ఇదే పేతురు జీవితంలో అద్భుతాన్ని చూడడానికి కారణమైంది. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవిత దోణిలో యేసయ్యకు స్థానముందా? అది ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళగలుగుతుందా? దేవునికి స్థానము లేకపోతే నీ జీవితమంతా ప్రయాసే, నిరుత్సాహమే. పేతురు దోణిలో ప్రభువు లేనప్పుడు అతని ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. కాని తన దోణిలో ప్రభువును చేర్చుకున్నప్పుడు అదొక దీవెనకరంగా అతని జీవితం మారిపోయింది. మరి ఈ రోజైనా ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవడానికి నీవు ఇష్టపడితే నీ హృదయం అనే తలుపు నొద్దనే ఆయన నిలిచి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఫలితం శూన్యం. అయినప్పటికీ దేవుడు చెప్పినట్లుగానే ఆయన చేశాడు. ప్రభు మాటపై ఇంతటి విశ్వాసము ఉంచడానికి ఆయనకి ఎట్లా సాధ్యమైంది? బహుశా ఆ దోణిలో యేసయ్య ప్రకటిస్తున్నటువంటి మాటలు అతనిని విశ్వాసంలోనికి నడిపించాయేమో. ఆ విశ్వాసమే విధేయత చూపడానికి అతనికి కారణమై ఉంటుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. రోమా 10వ అధ్యాయము 17వ వచనం. నిజానికి యేసు ప్రభు మాట పేతురు వినాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు వడ్రంగి కుటుంబంలో
పుట్టి పెరిగారు. కాబట్టి పేతురు అయితే మత్స్యకారుల కుటుంబంలో పెరిగినటువంటి వాడు. చేపలు ఎక్కడ ఉంటాయో పేతురుకే బాగా తెలుసు. కాని యేసు ప్రభు వారు సమస్తం ఎరిగినవాడు అని పేతురు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమైంది. ఆ విధేయతే అనగా ఆ విశ్వాసమే అద్భుతాన్ని చూడగలిగింది. మరి ప్రియ సహోదరుడా, ఈ సమయంలో నీవునో ఇటువంటి గ్రహింపులోనికి రాగలగాలి. పేతురు గారు ప్రభు మాటకు విధేయుడయ్యాడు. విస్తారమైన చేపలు పట్టాడు. ఎంత విస్తారమో తెలుసా? వలలు పిగిలిపోయేంతగా. తన జీవితంలో మునిపెన్నడు చూడలేనంత విస్తారమైన చేపలు. అతని దోణితో పాటు ప్రక్క దోణిలో కూడా చేపలతో నిండిపోయింది. అవును ప్రియ స్నేహితుడా, నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో నీకు తెలుసా? నీవే ఒక ఆశీర్వాదకరంగా ఉండడం, నిన్ను బట్టి వేరొకరు ఆశీర్వదించబడడం. ఈ రీతిగానే దేవుని స్నేహితుడును విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిని కూడా దేవుడు ఆశీర్వదించారు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. గనుక నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ సంఘం, నిన్ను బట్టి నీ పొరుగువారు ఆశీర్వదించబడాలి అంటే ప్రభు మాటకు విధేయత చూపడం ఒక్కటే మార్గం. తరువాత పేతురు గారు ప్రభువుని వెంబడించారు. అతనికి విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు వాటిని తీసుకుని వెళ్లి అమ్ముకోవాలి. కాని అతను చేసిన పని ఏమిటో తెలుసా? వాటన్నిటిని విడిచిపెట్టి దేవునిని వెంబడిస్తున్నాడు. కారణం, ఆశీర్వాదాల కర్త తనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనే ఉంది. అవును కదా? మన జీవితాలు కూడా దీనికి విరుద్ధంగా ఉన్నాయి కదూ. ఎందుకంటే ఆశీర్వాదాలంటే చెప్పలేనంత ఇష్టమే, కానీ ఆశీర్వాదాలకు కర్త అయిన ప్రభువుకు విధేయత చూపడం అంటే మాత్రం చెప్పలేనంత కష్టం. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం, ఆశీర్వాదాలు అందుకోలేకపోతున్నాం, మనం ఒక ఆశీర్వాదకరముగా మారలేకపోతున్నాం. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, నీ జీవిత ధోనిలో యేసు ప్రభుకు స్థానము లేకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేసేసి అలసిపోయేవేమో, లేక ఓడిపోయేవేమో. కాని నేడైనా ఆయన శక్తిని గ్రహించి నీ హృదయములో ప్రభువును చేర్చుకొని ఆయన మాటకు నీవు విధేయత చూపగలిగితే నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వదించబడతారు. అట్లా అని కేవలం ఆశీర్వాదాలు స్వంతము చేసుకునే ప్రయత్నము కాదు గాని ఆశీర్వాదాలకు కర్త అయిన ప్రభువును స్వంతం చేసుకోగలగాలి. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు, నిత్య రాజ్యానికి వారసులు అవుతావు. ఆఖరిగా ఒక్క మాట చెబుదామా? ప్రభువా, నా జీవితం అంతా నీవు లేకుండా నిన్ను కాదని ప్రయాసపడ్డాను, ఏమీ సాధించలేకపోయాను, సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను అంటూ దేవునికి మొరపెట్టు. తప్పనిసరిగా నీ ప్రయత్నములు ఆయన తోడుగా ఉంటారు. అటు రీతిగా దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా వాక్యం విన్న ప్రకారము పేతురు గారి వలె మా హృదయంలో నీకు స్థానం ఇవ్వడానికి, పేతురు గారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మేమును పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా కరోనా పేషెంట్స్ ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతను మీరు అనుగ్రహించండి. అలాగే గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంత దారుణకరమైనటువంటి పరిస్థితులలో గర్భిణీ స్త్రీలకు కావలసినటువంటి కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. అలాగే దూరదేశంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. పేతురు గారు ఎలాగైతే తన ధోనిలో మీకు స్థానం ఇచ్చారో అదే విధంగా
వారి జీవితాల్లో మీకు స్థానం ఇచ్చుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.